హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము హైకోర్టుకు సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ 26th December 2022 జరిగినటువంటి సెషన్ జీకే సంబంధించి చూద్దామండి. కాపీయస్ట్ ఎగ్జామినర్ ఇది మనకు ప్రీవియస్ బిట్స్ చూసుకోవడం వల్ల ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నా ఏది మనం ఇప్పుడు చూసుకొని వెళ్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో చూద్దాం. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా మీకు యాప్లో 99 రూపీస్కే 499 రూపీస్కే వ్యాలిడిటీ 6 monthsతో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ మొత్తం క్లాసెస్ అనేటివి ఉన్నాయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పీడిఎఫ్స్ ఉన్నాయి ప్లస్ టెస్ట్లు, వీడియోస్, పీడిఎఫ్స్, టెస్ట్లు ఈ 3 కలిసి 499 రూపీస్. మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ అనమాట. మీకు ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ పెట్టించున్నాం. హైదరాబాద్ ఫ్యాకల్టీ మొత్తం. మీకు ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి సో మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితే సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుంటే వచ్చిన తర్వాత మోడల్ పేపర్స్ అనేటివి మీకు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. సేమ్ డిఎస్సికి ఏదైతే చదివామో జనరల్ నాలెడ్జ్, సో ఇంగ్లీష్ అదే ఉంటుందన్నమాట. సో ఈ రెండు మాత్రం చాలా యూజ్ అవుతాయి. సో చూడండి. డిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉంటే థర్డ్ టు 10th లెసన్ వైజ్ వీడియోస్, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు హ్యాండ్ రిటన్ రాసుకునే అవసరం లేకుండా ఇక్కడ మనమే రాసి ఇచ్చామండి. ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే ఎక్కువ దీని నుంచే వచ్చే బిట్లన్నీ మీకు ఒక బిట్ కూడా మిస్ కాకుండా రాస్తున్నాము. ఎగ్జామ్స్లో కూడా మీకు టెట్ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మొత్తం పీడిఎఫ్స్లో నుంచే ఇచ్చారు కంటెంట్. మెథడ్స్ కూడా మీకు ఇక్కడ తెలుగు అకాడమీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ మీకు 5 మెథడ్స్ సంబంధించి పీడిఎఫ్స్ కూడా ఇక్కడ పెట్టున్నాము. అదేవిధంగా ఇదైతే మొత్తం టెస్ట్ సిరీస్, ఇదైతే మొత్తం వీడియోస్, పీడిఎఫ్స్ అండి. ఇదైతే మీకు టెస్ట్ సిరీస్ అనమాట. ఎగ్జామ్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే లెసన్ వైజ్, క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 99 రూపీస్తోనే సైకాలజీ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయండి. ఈ బుక్ నుంచే మీకు 25-27 బిట్స్ రావడం జరిగింది. సో ఇది మాత్రం మిస్ చేయొద్దు. నెక్స్ట్ టెట్ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి వీటన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ 99 రూపీస్తోనే ఉంది. చూడండి. ఈ కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగారు. డిఎస్సి కూడా, హైకోర్టుకు కూడా మనకి టెక్స్ట్ బుక్స్ చదివితే మేల్ చాలా వరకు. ఎందుకంటే సోషల్ ఇదంతా ఒకేలా ఉంటుంది కాబట్టి. సో చూడండి. మీకు ఇవన్నీ ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే యాప్ మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి, పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి వ్యయ శాఖ నిర్దేశించిన విద్యుత్ రంగ సంస్కరణలు చేపట్టే డాష్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అంటే ఎన్నవ రాష్ట్రంగా మన ఏపీ అవతరించిందని. ఇక్కడ ఎక్కువగా ఏపీ కరెంట్ అఫైర్స్ అడుగుతారు, చూసుకోవాలి. సంస్కరణలో భాగంగా రాష్ట్రం సెప్టెంబర్ 2020 అప్పుడు మనకి ఎగ్జామ్ 2022లో జరిగింది. సో 2020 అడిగారు. సో చూసుకోండి. నుండి రైతులకు విద్యుత్ సబ్సిడీ యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీని ప్రారంభించడం జరిగింది. అంటే ఎన్నో రాష్ట్రంగా అనేది చూడాలి ఇక్కడ. సెకండ్ అండి. సెకండ్ మన ఏపీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ న్యూఢిల్లీలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లను భారతదేశం ఏ సంవత్సరంలో నిర్వహించనుంది? ఇక్కడ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆధారపడిన కొత్త రివ్యూ సిస్టమ్ ఉపయోగించబడుతుందంట. అక్కడ మనకు న్యూఢిల్లీలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఏ సంవత్సరంలో నిర్వహించనుందని అన్నారండి. 2023. 2023 ఈజ్ ద రైట్ ఆన్సర్. 14th November 2021 నాటికి జాతీయ క్రికెట్ అకాడమీ NCAకి కొత్త అధ్యక్షునిగా నియమితులైన భారత మాజీ బ్యాట్స్మెన్ ఎవరు? ఇంపార్టెంట్. ఇది కూడా కరెంట్ అఫైర్ కిందనే. ఆప్షన్ 3 VVS లక్ష్మణ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో అంటే చూడండి, కరెంట్ అఫైర్స్ నియామకాలు ఒకటి అడిగారు. ప్లేసెస్, ఇయర్స్ ఎక్కడ అంటే మనకు స్పోర్ట్స్ సంబంధించి ఏ సంవత్సరంలో జరుగుతుంది అనేది ఇక్కడ మనకు ఏపీ సంబంధించి స్పెసిఫిక్గా చూసుకోవాలి. క్రింది వాణిలో ఏ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ హౌస్ ఉద్గారాల జాబితాను రూపొందించిన రాష్ట్రంగా పేరుగాంచింది? క్రింది వాటిలో ఏ రాష్ట్రం దేశంలోనే ఫస్ట్ అండి CGH గ్రీన్ హౌస్ ఉద్గారాల జాబితాను రూపొందించిన రాష్ట్రంగా అయితే ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 4. వెస్ట్రన్
కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ డాష్ విభాగంలో మొదటి బహుమతిని అంటే ఆగస్ట్ 18, 2020న న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో 2021-22కి బొగ్గు మంత్రి అవార్డు పొందిందంట. అంటే ఏ విభాగంలో పొందింది అని చెప్పి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి, మనకి ఇక్కడ పర్యావరణం బేస్గా చూసుకోవచ్చు కాబట్టి సుస్థిరత్వం ఆప్షన్ 2 సుస్థిరత్వం విభాగంలో వెస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఈ బొగ్గు మంత్రి అవార్డు అనేది మనకు లభించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం రాజమండ్రిలో గల సరస్సు పేరు ఏమిటి? ఇదైతే మనకు ఓల్డ్ అండి. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో మనకి ఆ జిల్లాకు వస్తుంది కొల్లేరు సరస్సు అని ఓల్డ్ అనమాట. ఇప్పుడైతే ఏలూరు కిందికి వస్తుంది. న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం చూసుకోండి. క్రింది వానిలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో 4 రోజుల పాటు జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ప్రధాన పండుగ ఏది? క్రింది వానిలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో 4 రోజుల పాటు జరుపుకునేది ఆప్షన్ 1 సంక్రాంతి. అక్టోబర్ 2019 డిసెంబర్ 2021 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎఫ్డిఐ ఇన్ఫ్లోలు యుఎస్ డాలర్స్లో చూసుకున్నట్టయితే $450.86 మిలియన్ ఉన్నాయంట. ఎఫ్డిఐ ఇన్ఫ్లోల పరంగా చూసినట్టయితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం తెలపండి. అంటే ఏ స్థానంలో ఉంది? అంతా వాడే ఇచ్చేశాడు, మనకు స్థానం అడిగారు. ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్. 14th స్థానంలో ఉంది. నెక్స్ట్ ఏం చూసుకోవాలి మనకు సంబంధించి ఏపీ స్థానాలు. ఏపీ స్పెసిఫిక్గా ఇప్పటికే 3 బిట్స్ వచ్చాయి. ఏపీకి మెయిన్ ఫోకస్ చేయండి. ఢిల్లీకి చెందినటువంటి థింక్ ట్యాంక్ అండి. దీనిచే విడుదల చేయబడినటువంటి ప్లాస్టిక్ లైఫ్ సైకిల్ అనేది 22 నవంబర్ 2022న ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన ఒకరోజు జాతీయ సమ్మేళనం సందర్భంగా విడుదల చేయబడింది. అంటే ఏది ఢిల్లీకి చెందినటువంటి ఏది అని చెప్పి క్రింది వానిలో ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది మన కరెంట్ అఫైర్ బిట్ అండి. ఇది కూడా మనకేం క్వశ్చన్ అదే అడగరు, ఆ టాపిక్ నుంచి అడుగుతారు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. జూలై 2020 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తరించిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడ మనకు పథకాలకు సంబంధించి వస్తుంది. ఇక్కడ నవరత్నాలు ఇచ్చారు. మనకైతే సూపర్ 6 ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రభుత్వము ఇది డాష్ కంటే ఎక్కువ ఖర్చుతో కూడిన ప్రొసీజర్లను కవర్ చేస్తుంది. అంటే ఎన్ని కంటే ఎక్కువ అంటే 1000 కంటే ఎక్కువ అండి. అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇప్పుడు సంబంధించి సూపర్ 6 చూసుకోవాలి, ఇంకా అవి అడగరు. భారతదేశంలో క్రింది ఏ ఆవిష్కరణతో సెప్టెంబర్ 2015లో రాష్ట్ర వ్యాప్త సంస్థ ఈ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్ను అమలు చేసి రూపొందించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది? భారతదేశంలో కింది ఏ ఆవిష్కరణతో ఈ వినోదం, ఈ రవాణా, ఈ ఇన్స్టాల్మెంట్, ఈ ప్రగతి ఆప్షన్ 4 అండి. ఈ ప్రగతి అనే పేరుతో మనకు ఆవిష్కరించడం జరిగింది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ 2022 ప్రకారం ప్రపంచ జనాభా 15 నవంబర్ 2022 నాటికి ఎన్ని బిలియన్లు చేరుకుంటుందని అంచనా వేయబడింది? ఆప్షన్స్, ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్టే. 8 అండి, 8 బిలియన్స్. 2019లో భారతదేశంలోని పేదరికం స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో డాష్ మరియు పట్టణ ప్రాంతాల్లో డాష్గా ఉంది. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటిది. 2019లో భారతదేశంలో పేదరికం స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 11.6%గా ఉండింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 6.3%గా ఉండిందండి పేదరికం అనేది. ఇది టెక్స్ట్ బుక్స్లో ఉంచి తీసుకున్న బిట్. 1784లో డాష్ చేత స్థాపించబడినటువంటి ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేక భారతీయ మనుస్క్రిప్ట్స్ అంటే రాతపత్రుల సవరణ, ముద్రణ మరియు అనువాదాన్ని చేపట్టింది. ఏ దాని చేత? 1784లో సర్ విలియం జోన్స్ చే స్థాపించబడినటువంటి ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎవరు స్థాపించారు అనేది మనకి ఇక్కడ మెయిన్ అండి. ఇదంతా ఎక్స్ట్రా మ్యాటర్గా ఇచ్చారు. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎవరు స్థాపించారంటే సర్ విలియం జోన్స్. అనేక భారతీయ మనుస్క్రిప్ట్స్ల సవరణ, ముద్రణ మరియు దాని ట్రాన్స్లేట్ అనమాట, అనువాదానికి చేపట్టిందే ఇదనమాట. ఇంపార్టెంట్, ఇది కూడా టెక్స్ట్ బుక్స్లో ఉంది. క్రింది వానిలో ఏ గుహలు 3229 మీటర్లు పొడవును కలిగి ఉంటూ మేఘాలయలోని క్రైమ్ లియాట్ ప్రాఫ్
క్రైమ్ లియాట్ ప్రాహ్ గుహల తర్వాత భారత ఉపఖండంలోనే రెండవ అతిపెద్ద గుహగా నిలిచాయి. ఇక్కడ ఏ బిట్టు చక్కగా లేదు చూడండి, అన్నీ మనకు ఒక బిట్టు అట్లా చక్కగా మనకు రెండవది ఏదైనా అడిగితే డైరెక్ట్ సరిపోయింది కదా, అది కాకుండా మొదటిది ఇచ్చి తర్వాత రెండవది అడిగారు. మేఘాలయలోని క్రైమ్ లియాట్ ప్రాహ్ గుహల తర్వాత అంటే ఫస్ట్ది అనేది ఇదన్నమాట, మేఘాలయలో ఉంది. భారత ఉపఖండంలోని రెండవది ఏదంటే అతిపెద్ద గుహలను కనుక్కోవాలి. బెలూమ్ గుహలండి, బెలూమ్ గుహలు ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు ఇది ఇచ్చేది కదా, ఫస్ట్ది కూడా అడుగుతారు, చూసుకోవాలండి. ఇది జీకే స్టాండర్డ్ జీకే కిందికి. పెద్దవేంటివి చిన్నవేంటివి వాటి నుంచి. బ్రాహ్మణుల చిహ్నమైనటువంటి రామునికి విరుద్ధంగా రాజాబలి చిహ్నాన్ని ఉపయోగించినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? బ్రాహ్మణుల చిహ్నమైనటువంటి రామునికి విరుద్ధంగా రాజాబలి చిహ్నాన్ని ఉపయోగించిన సంఘ సంస్కర్త ఎవరు అంటే జ్యోతిబా పూలే. ఇది కూడా మనకు చూసుకోవాలి, ఇంపార్టెంట్. జ్యోతిబా పూలే. 1892లో బ్రిటన్లో మొదటి భారత పార్లమెంట్ సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇది కూడా టెక్స్ట్ బుక్స్లో ఉంది. 1892లో బ్రిటన్లో మొదటి భారత పార్లమెంట్ సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు? మొదట పార్లమెంట్ సభ్యునిగా అయితే దాదాబాయ్ నవరోజీ. క్రింది వానిలో ఏ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది? ఆంధ్రప్రదేశ్లోని ఈ హిల్ స్టేషన్ దాని దట్టమైన అడవులు, గడ్డకట్టే ఉష్ణోగ్రత కారణంగా దీన్నే ఆంధ్ర కాశ్మీర్గా కూడా పిలుస్తారు. ఇది కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్, డిఎస్సి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, పిల్లవాళ్ళ టెక్స్ట్ బుక్స్లో. లంబసింగి ఇది ఓల్డ్ డిస్టిక్ ప్రకారం అరకు కిందికి వస్తూ ఉండింది. ఇప్పుడు న్యూ డిస్టిక్ ప్రకారం అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా కిందికి వస్తుంది డిస్టిక్ అయితే. దీన్నే మనకు ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. ఓకే, సముద్ర మట్టానికి ఎంత ఉంది? 1000 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. భారతదేశంలో వ్యవసాయ గణన ప్రతి డాష్ సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. జనాభా గణన అయితే 10 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, భారతదేశంలో వ్యవసాయ గణన అన్నారు, వ్యవసాయ గణన ఓకేనా, ప్రతి 5 సంవత్సరాలకి. జనాభా గణన అయితే 10 సంవత్సరాలండి. ఇక్కడ మనకు వ్యవసాయ గణన అయితే 5. 30 జూన్ 2002న న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ గారు పాల్గొన్నారు. ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ బిట్. ఆ కార్యక్రమం పేరు అంట తెలపాలంట. ఆ కార్యక్రమం పేరు ఆప్షన్స్ ఉద్యమీ భారత్ అండి, కరెంట్ అఫైర్ బిట్. ఇది మనకు మన పిఎం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కూడా అదే ఆయనే కదా. సో ఇక్కడ ఇప్పుడు ఏమన్నా అటెండ్ అయినట్టు ఉంటే అవి చూసుకోండి, ఏమన్నా కార్యక్రమాల పేర్లు చూసుకోవాలి కరెంట్ అఫైర్ కింద. 2022 జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును డాష్ సంవత్సరాలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇవి ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలుగా ఉండేవి? ఇప్పుడు ఎంత పెంచారు, ఇంతకుముందు ఎంత? చూడండి, ఆర్డర్ కూడా అదే పెట్టాలి. ముందైతే మనకు 60 సంవత్సరాలు ఉంది, ఇప్పుడైతే 62కి పెంచాడు అనమాట. 62కి పెంచాడు కాబట్టి 62 ఫస్ట్ అడిగింది ఇది. తర్వాత ముందు ఎంత ఉంది అని అడిగితే ముందు 60 ఉంది. ఆప్షన్ 1 అండి. ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన స్థానిక నాయకుడి పేరు తెలపండి. ఈజీ బిట్ అండి, ఇది టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ చనిపోయారు. 1900 సంవత్సరాల క్రితం, 1900 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం 78 నుంచి 144 మధ్యలో అని చెప్పచ్చు, పరిపాలన మరియు బౌద్ధ మండలిని నిర్వహించిన అత్యంత ప్రసిద్ధ కుషాణ పాలకుని పేరు తెలపండి. ఇది మనకు సోషల్లో వస్తుందండి, టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది. కనిష్కుడు. ఓకే, కనిష్కుడు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ నివేదిక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అమలు తేదీ ఓకేనా. మనకు అక్కడ ఏమడిగారు, ఎవరు నిరాహార దీక్ష చేశారు, ప్లస్ ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అడిగారు. 1956 నవంబర్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 1956 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సామ్రాజ్యవాదుల నుండి స్వాతంత్రం సాధించడానికి ఇది నిశ్చయమైన మార్గమని భావించి మోడ్రన్ ప్రొడక్షన్లో యువకులకు శిక్షణ ఇవ్వడానికి మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజీని ఎవరు స్థాపించారు? ఓకే, ఎవరు స్థాపించారు? హనుమంతరావు స్థాపించారండి. ఓకే, ఎక్కడ అనేది కూడా అడుగుతారు, చూసుకోవాలి. మచిలీపట్నంలో. దాని ఉద్దేశం ఏమి అని కూడా అడుగుతారు, చూసుకోవాలి. క్వశ్చన్స్ చాలా పెద్దగా ఇచ్చారు ఓకేనా. ఏప్రిల్ 2022లో భారతదేశం మరియు ఫిన్లాండ్పై ఇండో ఫిన్నిష్ వర్చువల్ నెట్వర్క్ సెంటర్ను స్థాపించాయి. అంటే మన కింద ఏవి అనేది ఓకేనా.
ఇది రెండు దేశాల అవసరాలను పరిష్కరించడానికి వినూత్న పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుందన్నమాట. ఇది మనకు దేని మధ్య అని కూడా అడుగుతారండి. భారతదేశం మరియు ఫిన్లాండ్ క్వాంటమ్ కంప్యూటింగ్పై, ఓకేనా. ఇండో ఫిన్నిష్ వర్చువల్ నెట్వర్క్, భారతదేశం కాబట్టి ఇండో ఉంది, ఫిన్లాండ్ కాబట్టి ఫిన్నిష్ అని ఉంది. ఓకే, ఇది మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ పైన, ఓకేనా. సూపర్ కంప్యూటింగ్ కాదు, మెయిన్ ఫ్రేమ్ ఇదంతా కాదు, క్వాంటమ్ కంప్యూటర్. కింది వాణిలో ఎవరు 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించారు? ఇది కూడా మనకు ఉంది, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారతీయ జనసంఘ పార్టీని స్థాపించింది ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఎప్పుడు అంటే 1951లో. దేశంలోనే ప్రతిభను పెంచి పోషించినందుకు మరియు లింగ సమానత్వాన్ని సమర్థించినందుకు ఏ భారతీయ లాంగ్ జంప్ క్రీడాకారిణి ప్రపంచ అథ్లెటిక్స్ ద్వారా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకుంది? ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అంటే దేశంలోని ప్రతిభను పెంచి పోషించినందుకు మరియు లింగ సమానత్వాన్ని సమర్థించినందుకు గాను ఏ భారతీయ లాంగ్ జంప్ క్రీడాకారిణి ప్రపంచ అథ్లెటిక్స్ ద్వారా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది? ఓకే, ఇది కూడా కరెంట్ అఫైరే. అంజు బాబీ జార్జ్. 130 సంవత్సరాల క్రితం నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించినటువంటి ప్యాలెస్ పేరు తెలపండి. ఈ ప్యాలెస్ 32 ఎకరాల విస్తీర్ణంలో 2000 అడుగులు ఎత్తైన కొండపైన ఉందంట. ఇటాలియన్ మరియు ట్యూడర్ నిర్మాణ శైలిల కలబోతగా ఉంటుంది. ఎన్ని బిట్లు వచ్చాయి చూడండి. ఓకే, ఈయన నిర్మించినటువంటి ఆ ప్యాలెస్ పేరు తెలపాలంట. ప్లస్ ఆ ప్యాలెస్ ఎన్ని ఎకరాలు ఉంది? 32 ఎకరాలు. ఓకే, ఎంత అడుగు ఎత్తు అంటే 2000 అడుగులు ఎత్తు ఉంది. ఎత్తైన కొండపైన ఉంది. ఇటాలియన్ మరియు ట్యూడర్ నిర్మాణ శైలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఎంత ఇది మనకు నిర్మాణ శైలి ఏది అంటే ఇటాలియన్ మరియు ట్యూడర్ అండి. ఇంతకు దీని పేరు ఏమిటి? నిర్మించింది ఎవరు అనేది కూడా అడుగుతా, చూసుకోవాలి. నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా. ఓకేనా, ఈ పేరు ఏంటంటే ఫలక్నామా ప్యాలెస్. ఓకే, ఏ నవాబు మనకు నిర్మించాడు అంటే వికార్ ఉల్ ఉమ్రా నిర్మించాడు అనమాట 130 సంవత్సరాల క్రితం. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ 13 సెప్టెంబర్ 2022న నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ని ప్రచురించారు. ఈ జాబితాలో ఎన్ని ఔషధాలు ఉన్నాయి? ఇది కూడా చూసినట్టయితే కరెంట్ అఫైర్ 384 ఔషధాలు ఉన్నాయి. రాజస్థాన్లో బిల్ తెగకు చెందిన నృత్యకారులు ప్రదర్శించే నృత్యం పేరు ఏమిటి? ఈ నృత్య రూపంలో నృత్య కళాకారులు భారీ వృత్తాకారంలో కదులుతారు. దరువులు ప్రధానంగా కర్రలతో కొట్టినట్టు వచ్చే శబ్దాలు అనుగుణంగా కొంతమంది ప్రదర్శకులు ఒక బీట్లో నృత్యం నుంచి బయటకు వెళ్ళి మిగిలిన వారు కొంతమంది ముందుకు వస్తూ అలాగే తదుపరి బీట్లో తిరిగి మారుతూ ఉంటారు. అంటే ఆల్టర్నేట్గా ముందుకు రావడం వెనక్కి రావడం చేస్తూ ఉంటారు. ఇది మనకు రాజస్థాన్. ఓకేనా, ఈ బిల్ తెగకు చెందినటువంటి నృత్య కళాకారులు ప్రదర్శించేటువంటి ఆ నృత్యం పేరు ఏమిటో కనుక్కోవాలా. కొన్నిసార్లు మనకు బిల్ తెగ ఎక్కడ ఉంటారు ఎక్కువగా అంటే రాజస్థాన్. వీళ్ళు బిల్ తెగ వాళ్ళు చేసేటువంటి నృత్యం పేరే గైర్ అండి. గైర్ నృత్యం ఇంపార్టెంట్, చూసుకోవాలి. 2022 నవంబర్ 22న పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్లకు మాత్రమే డాష్ అనే వివాదాస్పద ప్లాంట్ కెమికల్ వినియోగాన్ని నియంత్రిస్తూ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్పై ఢిల్లీ హైకోర్టు 3 నెలల పాటు స్టే విధించిందంట. గ్లైపోసేట్ అనేటువంటి వివాదాస్పద ప్లాంట్ కెమికల్ వినియోగాన్ని మనకి ఇక్కడ కంట్రోలింగ్ చేస్తూ ఇక్కడ మనకు ఢిల్లీలో హైకోర్టులో 3 నెలల పాటు దాన్ని ఆపేయాలని చెప్పి స్టే రావడం జరిగిందండి. ఇది మనకు అంటే ఓన్లీ ఈ పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్లకు మాత్రమే ఈ గ్లైపోసేట్ అనేటువంటి ఈ కెమికల్ని వినియోగించడానికి నియంత్రిస్తూ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్పై ఢిల్లీ హైకోర్టు 3 నెలల పాటు స్టే విధించిందంట. కరెంట్ అఫైర్ పెట్టింది, మనకేం అవసరం లేదు. మనకి ఇప్పుడు సంబంధించి కరెంట్ అఫైర్ చూసుకుందాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ డాష్ 2020 నుంచి 21 ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉంది మరియు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందంట. దేంట్లో? వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక. ఓకేనా, 2020-21లో ఈ జాబితాలో మనకు ర్యాంకింగ్లో చూసినట్టయితే ఫస్ట్ స్థానంలోనే నిలిచిందంట. ఇంపార్టెంట్. సాధారణంగా రాజస్థాన్లోని మహిళలు సమీపంలోని బావి నుంచి నీటిని తోడడం మరియు ఆ నీటిని వారి ఇళ్లకు తిరిగి తీసుకెళ్లడం వంటి సమయాల్లో పాడే పాటల్ని ఏమని పిలుస్తారు? పానీ హరి. పానీ అంటే వాటర్ అండి, హరి. ఓకేనా, ఇక్కడ పానీ రాగ్ అని ఇచ్చాడు, పానీ హరి ఈజ్ ద రైట్ ఆన్సర్.
వరంగల్ కాకతీయ రాజ్యం నిర్మించినటువంటి ఆర్చ్ గేట్వే అంటే వంపుతో కూడినటువంటి ఆ ముఖద్వారం ఏదైతే ఉందో అది ఓకే దాన్ని ఏమంటామంటే కళాతోరణం అంటామండి ఓకే. ఇది 12వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రాత్మక కట్టడంగా చెప్పచ్చు. ఇది మనకు పేరు అడిగారు, సో దాన్ని కళాతోరణం అంటాం. ఈజీ బిట్. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది కదా. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE నుంచి వచ్చిన డేటా ప్రకారం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు పాల్గొనడం పెరిగిన కారణంగా భారతదేశ నిరుద్యోగ రేటు సెప్టెంబర్ 2022లో ఎంత శాతానికి పడిపోయింది? కరెంట్ అఫైర్ నిరుద్యోగం సంబంధించి సూచీలు ఎక్కువ పడుతున్నారు చూడండి. 6.43%, 6.43%కి పడిపోయిందనమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారండి. మరియు 23 జూన్ 2022న వికృతమాల గ్రామంలోని డాష్లో ఓకే మార్కు కంపెనీలు అనేక యూనిట్లను ప్రారంభించారు. ఏ గ్రామంలో ఎక్కడ అనేది ఓకే వికృతమాల గ్రామంలోని ఎక్కడ అని. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ మార్క్యూ కంపెనీలు అనేక యూనిట్లు ప్రారంభించాయంట. ఓకే ఎక్కడ అంటే వికృతమాల గ్రామంలో. ఏంటివి? ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్స్ 3 చేశారంటే శంకుస్థాపన. అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్ గారు వస్తారు. సో దాంట్లో ఒకటి ఇది. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది ఏ రాష్ట్రంలో అత్యధిక బౌద్ధ జనాభా ఉంది? అత్యధిక బౌద్ధ జనాభా మహారాష్ట్రలో ఉందండి. ఆప్షన్ 4. క్రింది వానిలో DPIIT యొక్క సరైన పూర్తి రూపం ఏది? అంటే మనకి ఇక్కడ అబ్రివేషన్ చూసుకున్నట్టయితే సెకండ్ వన్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ DPIIT అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దక్షిణ ఉష్ణమండల తేమతో కూడినటువంటి ఆకురాల్చేటువంటి రిపారియన్ అడవులు నదీ తీరాల వెంబడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ నదుల వెంట సాధారణంగా కనిపిస్తాయి? దక్షిణ ఉష్ణమండల తేమతో కూడినటువంటి ఆకురాల్చే రిపారియన్ అడవులు మన ఆంధ్రప్రదేశ్లో ఏ నదుల మధ్య అంటే ఆల్మోస్ట్ మనకి చూసినట్టయితే గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉంది కదా, సో ఆ విధంగా వాటి మధ్యన కనిపిస్తుందండి గోదావరి. ఇది మనకు జీకే సంబంధించి 40 బిట్స్ అనమాట. ఓకే 40 బిట్స్, 40 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎక్కువగా మనకు చూసుకున్నట్టయితే ఏపీ స్పెసిఫిక్ సంబంధించి ఉన్నాయి. ఇంకా మనకు టెక్స్ట్ బుక్ చదివితే కవర్ అయ్యేటువంటి సోషల్ ఏదైతే ఉందో సోషల్ పార్ట్ వాటి నుంచి ఇచ్చున్నారు. ఓకే టెక్స్ట్ బుక్ చదివితే కన్నా మొత్తం కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏపీ స్పెసిఫిక్ సంబంధించి ఏమైనా ఉంటే చూసుకోవడము. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఓకేనా నియామకాలంట, స్పోర్ట్స్ అంట, సూచీలు ఎక్కువ అడుగుతున్నారు, ప్లస్ ర్యాంకింగ్ అడుగుతున్నారు, పర్సంటేజెస్ అడుగుతున్నారు. ఓకే ఇవి మనకు మెయిన్ చూసుకోవాల్సింది. ఇది జనరల్ నాలెడ్జ్ సంబంధించి అందరికి ఒకటేలా ఉంటుంది, అందుకే ఇవి చేస్తున్నాం ఫస్ట్. సో చూడండి ప్రీవియస్ బిట్స్ చూసంటే ఒక ఐడియా వస్తుంది మీకు. యాప్లో అంత కరెంట్ అఫైర్స్ కూడా సార్ చేసి చెప్పించున్నామండి, చాలా బాగా చెప్తారు సారు. ఖచ్చితంగా మన డిఎస్సి కూడా చాలా వరకు సార్ చెప్పినట్టుగా రిపీట్ అయినాయి. సో చూడండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ వీడియోస్ అయితే కనుక కంపల్సరీ తీసుకోండి. ఇది మన కరెంట్ అఫైర్ అనేది మినిమం మనకు 6 months లోపే ఎక్కువ అడుగుతున్నారు. ఓకే మీరు బాగా గమనించినట్టయితే. ఇంకా క్రీడలకు సంబంధించి క్రీడలు ఏమన్నా అవార్డ్స్ ఇవన్నీ మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏ ఇయర్ అయినా సరే. ఓకే 6 months బ్యాక్ కరెక్ట్గా చూసుకోండి. ప్లస్ క్రీడలకు సంబంధించి చూసుకోండి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్ అన్ని మంత్స్ పెట్టున్నాము సార్వి. సో చూడండి మీకు ఓన్లీ 499 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. జీకే, కరెంట్ అఫైర్ ఓకే అన్నీ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. కొన్ని పేపర్స్కి మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, సో వాటికి సంబంధించి కూడా ఉంటుంది. సో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.